తెలంగాణ కేబినెట్ ముగిసింది. ఈ సమావేశాలలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు కేబినెట్. రిజర్వేషన్ల కోటా పరిమితి ఎత్తివేయాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీలో బిల్లు పెట్టాలని నిర్ణయించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అటు రిజర్వేషన్ల కోటా పరిమితి ఎత్తివేయాలంటూ కూడా నిర్ణయించింది. దీనిపై అసెంబ్లీలో బిల్లు పెట్టాలంటూ కూడా నిర్ణయించింది కేబినెట్. ఇక రిజర్వేషన్ల అంశం గురించి ముఖ్యంగా కొన్ని రకాల తీర్మానాలు అయితే చేశారు కేబినెట్. ఈ సమావేశాలలో కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. రిజర్వేషన్ల కోటా పరిమితిని ఎత్తివేయాలంటూ కూడా నిర్ణయించినట్టుగా సమాచారం అయితే అందుతోంది. దీనిపై అసెంబ్లీలో బిల్లు పెట్టాలంటూ కూడా నిర్ణయించింది తెలంగాణ కేబినెట్. ఇక తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ముఖ్యంగా ఈ కేబినెట్ సమావేశాలలో రిజర్వేషన్ల కోటా పరిమితి ఎత్తివేయాలంటూ కూడా ఒక ప్రత్యేకమైన బిల్లును తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది, పూర్తి వివరాలేంటి, రిజర్వేషన్ల పరిమితి ఏ విధంగా ఉండే అవకాశాలున్నాయి? కొద్దిసేపటి క్రితమే కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్ లో కీలక నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పాత రిజర్వేషన్ పద్ధతి, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్ సంబంధించి ఉన్నటువంటి శాతాన్ని తగ్గించి కొత్తగా రిజర్వేషన్ ఫ్రేమ్ చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ కూడా ఇప్పటికే ఒక నివేదికను గవర్నమెంట్ కు సబ్మిట్ చేసింది. ఈ యొక్క కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా కూడా బీసీ రిజర్వేషన్ కు సంబంధించి ఒక పక్కన సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం, బిల్లుల ఆమోదానికి న్యాయ పోరాటం చేస్తూనే మరోపక్క తెలంగాణలో రేపు జరగబోయే స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా 42% బీసీ రిజర్వేషన్ కల్పించేందుకు ఇప్పటికే గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో కూడా ఏదైతే ఈ ఆర్డినెన్స్ ను సంబంధించినటువంటి చట్ట సవరణకు సంబంధించినటువంటి ఒక జీవోని తీసుకొచ్చి కూడా జీవో ద్వారా ఈ బీసీ రిజర్వేషన్ కల్పించాలని ప్రస్తుతం అయితే ఒక నిర్ణయం జరిగినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇక కొద్దిసేపటి క్రితం సమావేశం ముగిసినప్పటికీ కూడా ఇక ముఖ్యమంత్రి మంత్రులతో ఆయన భేటీ అయ్యారు. ఇక మరి కాసేపట్లో ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేయబోతోంది. కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం ఏంటి అన్న అంశానికి సంబంధించి కూడా ఆ ప్రభుత్వం అయితే తెలిపే అవకాశం కనిపిస్తుంది. మనకు అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం పాత రిజర్వేషన్ స్థానిక ఎన్నికల్లో ఏదైతే బీసీ కోటా ఉందో దాన్ని సరిచేయాలని మాత్రం పూర్తిగా దాన్ని తొలగించి మళ్ళీ కొత్త రిజర్వేషన్ పద్ధతిని ఏర్పాటు చేయాలంటే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 50% రిజర్వేషన్ దాటకుండానే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే అంశానికి సంబంధించి కూడా ఎలాంటి లీగల్ ఇబ్బందులు రాకుండా ఎలాంటి న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని కూడా కేబినెట్ పక్కాగా ఒక నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఆ నివేదికలో ఉన్న అంశానికి సంబంధించి కూడా రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో కూడా రిజర్వేషన్ 42% రిజర్వేషన్ కల్పిస్తూ బీసీలకు సంబంధించినటువంటి అంశంపైన కూడా మరి కాసేపులో ఒక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుంది. వాసు, పాత రిజర్వేషన్ల పరిమితి కోటాకి సంబంధించి మొత్తం 50% రిజర్వేషన్లు తగ్గకుండా రిజర్వేషన్లు చేయాలి అన్నప్పుడు మరి బీసీలకే 42% అన్నప్పుడు మిగతా సామాజిక వర్గాల పరిస్థితి ఏంటి? మరి వారు కూడా అభ్యంతరం వ్యక్తం చేసే పరిస్థితి ఉంటుంది. అంటే ఈ రిజర్వేషన్లను ఏ విధంగా బ్యాలెన్స్ చేయబోతున్నారు? ఖచ్చితంగా కూడా ప్రభుత్వానికి సంబంధించి అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అయితే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. 50% రిజర్వేషన్లు సంబంధించి, ఎందుకంటే బిల్లు శాసనసభ బిల్లు ఆమోదం ద్వారానే ఖచ్చితంగా అది చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కూడా 42% రిజర్వేషన్ల కల్పనకు సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి ఎలాంటి ప్రణాళిక, ఎలాంటి అంటే న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టే ప్రత్యేకంగా న్యాయపరమైనటువంటి ఆ ఇబ్బందులను అధిగమించేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ సబ్ కమిటీకి సంబంధించి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి రిజర్వేషన్ పద్ధతిలో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి కేవలం 15% రిజర్వేషన్లకు సంబంధించి కూడా పెంచేటువంటి ఆలోచనలో ఉంది. మరి ఎంత శాతం రిజర్వేషన్ పెంచేందుకు అంటే ఉన్న 50లోనే బీసీలకు అంటే ఎక్కువ శాతం ఇస్తారా లేదంటే 42% రిజర్వేషన్ కల్పిస్తారా అన్న అంశం మరి కాసేపట్లో క్లారిటీ రావాల్సింది. కాకపోతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫ్రేమ్ చేసినటువంటి రిజర్వేషన్ల పద్ధతిని మాత్రం తొలగించాలని కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది. మరి ఎంత శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రస్తుతం అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనేది మరికొద్ది సేపట్లోనే ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. మొత్తానికైతే పాత రిజర్వేషన్ పద్ధతిని స్థానిక ఎన్నికల్లో తొలగించాలి. ఆ యొక్క చట్టంలో ఉన్నటువంటి సవరణ చేసేందుకు కూడా ఒక జీవో ద్వారా సవరణ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇదే అంశాన్ని కేబినెట్ లో నిర్ణయించినట్టుగా అందుతున్న సమాచారం. మరి కాసేపట్లో ఇది అధికారికంగా ప్రకటన రావాల్సిందే. అంటే ప్రభుత్వం దగ్గరటువంటి పూర్తి ఆలోచన ఏంటి, న్యాయపరమైన చిక్కులు రాకుండా ఎలా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఇంకా పూర్తిగా అయితే సమాచారం తెలవాల్సింది. మొత్తానికైతే పాత రిజర్వేషన్ మాత్రమే తొలగించేందుకైతే కేబినెట్ ఆమోదం తెలిపిందని తెలుస్తా ఉంది.
రిజర్వేషన్ల అమలుకు సంబంధించి మరి ఎలాంటి పక్కా ప్రణాళికను ఎలాంటి అవలంబించాలి అన్న దానిపైన ప్రకటన చేసే అవకాశం ఉంది. దానిపైన బీసీ రిజర్వేషన్ ఎందుకంటే మీరు అన్నట్టే ఇప్పటికే ఎస్సీ రిజర్వేషన్ తో పాటు ఇతర రిజర్వేషన్ సంబంధించి కూడా 50% దాటే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీసీ ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషన్ కల్పించారు, ఇప్పటికీ మైనార్టీలకు కూడా రిజర్వేషన్ కల్పించారు, బీసీలకే 42% రిజర్వేషన్ కల్పిస్తే ఖచ్చితంగా 50% దాటే అవకాశం. కానీ అది సుప్రీంకోర్టు గత ఆదేశాలకు ఖచ్చితంగా విరుద్ధం కాబట్టి మరి ఏ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది అన్న అంశాన్ని కూడా మరి గతంలో తక్కువగా ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ పెంచే అవకాశం ఉందా లేదంటే చెప్పండి వాసు. ఒకవేళ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి అంటే ముఖ్యంగా ఏ విషయాలను మనం పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? అంటే ఇప్పటికే మీ బిల్లుని ప్రవేశపెట్టారు, బిల్లు ఆమోదం లభించింది, దాన్ని పార్లమెంట్ కూడా పంపడం జరిగింది. అంటే ఇది ఇక్కడ ఇష్యూ బిల్లుకి సంబంధించింది కాదు, కేవలం ఆ బిల్లు కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడున్నటువంటి నిర్ణయం మాత్రమే క్యాబినెట్ ఆమోదం నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ద్వారా జీవో ద్వారా ఈ యొక్క చట్ట సవరణ చేసుకుని ఎన్నికలకు పోవాలి. మరోపక్క ఏదైతే బిల్లు ఆమోదం కోసం రాష్ట్రపతి దగ్గర ఎక్కడైతే కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉందో దానికి సంబంధించి 90 రోజుల్లో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఒక పక్కన సుప్రీంకోర్టులో ఇప్పటికే ఇంప్లీడ్ కావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అది సుప్రీంకోర్టులో పోరాటం చేస్తూనే ఇప్పుడు ఇక్కడ స్థానిక ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేయాలి అన్నటువంటి యోచనలో ప్రభుత్వం ఉంది. కాబట్టి ఒక పక్కన న్యాయ పోరాటం కేంద్రం పైన చేస్తూనే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు సంబంధించి స్థానిక ఎన్నికల్లో న్యాయం చేయాలి, అది ఏ విధంగా ముందుకెళ్లాలన్న పైన కూడా ఇప్పటికీ నివేదిక మంత్రులు ఇవ్వడం జరిగింది. దాని మీద ఇంకా పూర్తిగా ఏముంది అనేది మాత్రం ఇంకా తెలియవాల్సింది. ఇక కేబినెట్ సమావేశం నుంచి హాల్ నుంచి ఎవరు కూడా బయటికి రాలేదు, మంత్రులు సీఎం కూడా అక్కడే ఉన్నారు, మంత్రులతో ఇంకా ఆయన చిట్చాట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి ఒక అంశం అయితే ఉంది, అంటే గతంలో తక్కువగా ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ ను పెంచాలి అన్న యోచన సంబంధించి అది ఎంత శాతము, ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు లోబడే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఆ నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఇంకా మంత్రులతో భేటీ కొనసాగుతూ ఉంది. కేవలం పాత పద్ధతిలో ఉన్నటువంటి రిజర్వేషన్లను సవరణ చేయాలి, ఆ చట్ట సవరణ చేయాలన్న ఒక నిర్ణయానికి క్యాబినెట్ వచ్చింది. మొత్తం పూర్తిగా రిజర్వేషన్ల పద్ధతిని రద్దు చేయాలన్న యోచనలో ప్రస్తుతం ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదే అంశాన్ని క్యాబినెట్ లో నిర్ణయించినట్టు తెలుస్తూ ఉంది. మరికొద్ది సేపట్లోనే మనకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక తెలంగాణ కేబినెట్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల కోటా పరిమితి ఎత్తివేయాలంటూ కూడా నిర్ణయించింది. దీనిపై అసెంబ్లీలో బిల్లు పెట్టాలంటూ కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. మరిన్ని డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, ఇప్పుడు రిజర్వేషన్ల అంశము హాట్ గా సాగుతోంది. ఒకవేళ 50% మించకుండా కూడా రిజర్వేషన్స్ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చెప్తోంది. మరి 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు పరిచే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశాలున్నాయి? అంటే 42% రిజర్వేషన్ల కోటాకు సంబంధించి ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ముందుకు తీసుకెళ్లి కేంద్రానికి పంపి కేంద్రం ద్వారా ఆ రిజర్వేషన్లు పాస్ చేయించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. ఈ క్రమంలోనే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కావచ్చు, అలాగే ప్రభుత్వ పరంగా అనేది ముందే నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర కేబినెట్ లో రిజర్వేషన్ల కోటాని ఎత్తివేస్తూ కేబినెట్ పూర్తి నిర్ణయం తీసుకుంది. తదుపరి రేపు బిల్లుని అసెంబ్లీలో, అంటే రేపు కాళేశ్వరం కమిషన్ సంబంధించిన రిపోర్ట్ ని కూడా అసెంబ్లీలో పెట్టనున్నారు. అలాగే 42% సంబంధించిన బీసీ రిజర్వేషన్ బిల్లును కూడా అసెంబ్లీలో పెట్టి పాస్ చేయించాలనేది కూడా ప్రభుత్వ ఆలోచన. ఎందుకంటే నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలంటే కనుక ఖచ్చితంగా రిజర్వేషన్ల అంశం అనేది ఖచ్చితంగా తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. తాము రాష్ట్ర ప్రభుత్వంలో బిల్లును పాస్ చేయించిన తర్వాతనే కేంద్రానికి పంపి కేంద్రం నుంచి కూడా ఆ బిల్లును పాస్ చేయించాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. ఈ క్రమంలోనే అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించే అవకాశం కనిపిస్తుంది. రేపు ఒకవేళ వీలు కాకుండా కనుక సోమవారం లేదా మంగళవారం కూడా అసెంబ్లీలో బిల్లుని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వము అంటే మిగతా శాసనసభ్యుల ఆమోదాన్ని పొందిన తర్వాత బిల్లుని కేంద్రానికి పంపనుంది. మిగతా ఇక రాష్ట్రంలో జరుగుతున్న వివిధ పరిణామాలపైన కూడా కేబినెట్ లో మేజర్ నిర్ణయాలు తీసుకున్నారు. హామీరోడ్ల సంబంధించి ఇప్పటికీ రాష్ట్రంలో ఎక్కడెక్కడ హామీరోడ్ల నిర్మాణం జరుగుతుంది, వాటన్నిటిని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఆ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే వర్షాభావం, ఇప్పుడు రాష్ట్రంలో తీవ్రమైన వర్షాలు పడుతున్నాయి. కామారెడ్డి కావచ్చు, నిజామాబాద్ కానీ, సంగారెడ్డి, మెదక్, వరంగల్, ములుగు ఇలా పలు జిల్లాల్లో చాలా చోట్ల మేజర్ వర్షాలు పడ్డాయి. అంటే ఒకే చోట కుంభవృష్టి వర్షం కురవడంలో కూడా పెద్ద ఎత్తున పంటల నష్టం సంభవించింది. ఇప్పటికే R&B సంస్థ 550 కోట్ల రూపాయలు అవసరమని చెప్పి కూడా తేల్చి చెప్పింది. ఇక పంటల నష్టము ఏంటనేది కూడా
రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసే అవకాశం కనిపిస్తుంది. ఒక కమిటీ కూడా వెళ్లి ప్రతి గ్రామానికి వెళ్లి కూడా అక్కడ పంట నష్టం ఎంత జరిగింది, ఎన్ని కోట్ల రూపాయలు అనేది కూడా తేల్చే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా పంట నష్టం నిధులు కూడా కేంద్రం నుంచి తెప్పించే విధంగా అందులో రాష్ట్రం నుంచి నిధులు వెచ్చించి కూడా రైతులకు అందజేయాలన్న ఒక ఆలోచనతో కూడా ముందుకెళ్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఎందుకంటే రాష్ట్రంలో అకాల వర్షాలు చాలా ఎంత ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్న క్రమంలో కూడా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కూడా కేబినెట్ ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. ముఖ్యంగా ఈ కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి ఖచ్చితంగా చర్చ పెట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. రేపు ఉదయం పవర్ పాయింట్ ప్రవేశం ద్వారా కాళేశ్వరంలో జరిగిన లోపాలు, అప్పటి ప్రభుత్వము వ్యవహరించిన తీరు, టీసీ ఘోష్ కమిషన్ 663 పేజీల నివేదికలో ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి, ఎన్ని పిల్లర్లు కుంగాయి, వాటికి సంబంధించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ ని కూడా ప్రవేశపెట్టి ఉన్నారు. అంటే ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నట్టుగా ఆ పిల్లర్లను రిపేర్ చేసి ఎందుకు వాటర్ ని మీరు మిగతా పంపింగ్ ద్వారా పంపించడం లేదన్న విమర్శలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమాధానం చెప్పనుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తమకు కూడా ఎందుకు అవకాశం ఇవ్వకూడదని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ గత ప్రభుత్వంలో కూడా ప్రతిపక్షాలకు ఎక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు కూడా ఇవ్వలేదు కాబట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది బీఆర్ఎస్ కు సభ్యులకు ఇచ్చే అవకాశం లేదు. కేవలము పార్టీ సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున పవర్ పాయింట్ ప్రవేశపెట్టి అలాగే అందులో జరిగిన లోపాలు, అంటే ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి, కాళేశ్వరం సంబంధించి అంటే 38,000 కోట్ల నుంచి 78,000 కోట్లు, తదుపరి 1,18,000 కోట్ల రూపాయలకు ఎలా ప్రాజెక్టు పెంచారు, అంచనాలను పెంచి తదుపరి కేవలం 3 నెలల్లోనే నిర్మాణం జరపాల్సి వచ్చింది. తదుపరి కాళేశ్వరం కూలిన తీరును కూడా అసెంబ్లీ వేదిక ద్వారా ప్రజలకు వివరించున్నారు. సో మొత్తం ఓవరాల్ మేజర్ ఇష్యూస్ అయితే రేపు జరిగే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ముందుకు రానున్నాయి. వాటన్నిటికి సంబంధించి కూడా సభ్యుల నుంచి అందరూ మాట్లాడే విధంగా కూడా ఖచ్చితంగా మైక్ అందరికీ అందజేస్తామని చెప్పి కేబినెట్ లో నిర్ణయించుకున్నారు. సో ముఖ్యంగా అందరు ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి అటెండ్ కావాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా కాళేశ్వరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విషయంలో కావచ్చు, అలాగే బీసీ రిజర్వేషన్ అంశంలో కావచ్చు, మిగతా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా ఏ ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యే అటెండ్ కాకుండా ఉండకూడదని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళందరూ కూడా రేపటి నుంచి, రేపు సండే అయినా కూడా రేపు ఉదయం 9 గంటలకే శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా అసెంబ్లీ సమావేశం కంటిన్యూగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అలాగే సోమ, మంగళ, బుధ సో కంటిన్యూ ఈ డేస్ లో కూడా ప్రతి విషయంలో కూడా యుద్ధ ప్రాతిపదికన చర్చలు వచ్చే విధంగా కూడా ప్రభుత్వం అయితే మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ప్రతిపక్షాలు మాట్లాడితే వాటిని తిప్పి కొట్టే విధంగా కూడా శాసనసభ్యులు ప్రిపేర్ అయ్యి రావాలని చెప్పి కూడా కేబినెట్ లో నిర్ణయించుకున్నారు. రైట్, థ్యాంక్ యూ నగేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.